హాయ్ అండి. షాండిగా అంత బాలాట ఎందుకు ఆడుతున్నానంటే దోసకాయ, ఒక సపోటకాయ, ఒక 10-15 ద్రాక్ష పండు 3 మిక్స్ కొట్టేసి బాదం పాలల్లో జ్యూస్ తాపించిన, గిలాస్తో పోసిన తాగదు, గిన్నెలోకి వచ్చే. అందుకోసము అంటే బాల్ ఇచ్చి 2 సేపు అట్లా టైంపాస్ చేసినాను అనుకో, దగ్గర కూర్చొని ఆడుకుంటే మర్చిపోతుంది, అది గొంతులో నుంచి 2 గిలాసులు పోసేసిన అనగబట్టి చల్లగా ఉంటుందని. గిన్నెలోకి వచ్చే తాగదు. గిన్నెలోకి వచ్చే బాగా గట్టిగా మిక్సీ కొట్టి దోసకాయ, సపోటకాయ, ద్రాక్ష పండ్లు బాగా ఫ్రూట్స్, ఒక అరటిపండు వేసి బాగా జ్యూస్ కొడితే గిన్నెలో పెడితే తాగొచ్చు కదా. కొట్టడము, గిలాసులో పోసి అనగబట్టి పోయడము, మింగేస్తుంది అనగబట్టి ముందు పోసినట్టు పోచే. అందుకు ఇప్పుడు బాల్ చేతికి ఇచ్చి 2 సేపు అట్లా పీకుతా ఉన్నాను అనుకో, అనేది కక్కేది మర్చిపోతుంది. లేకపోతే కావాల్సింది కంట ఉంటుంది, దొంగదే ఎండలకు అల్లాడిపోతుంది చిన్నబిడ్డ జ్యూసులు అయిపోతే. దానికి ఏం తెలుసు, మొత్తం బునుకుంటుంది, 2 చల్లగా తగిలితే నిద్రపోతా ఉంటుంది. ఇది పీకుమే, నీ కథలన్నీ ఉన్నాయంట అంటుంది. నేను పీకుతా అంటే అది పీక్కుంటా ఉంటుంది. అదొక సంతోషం. 100 రూపాయలు ఇచ్చి తెచ్చినాడు. అదేంది శ్రీకాళహస్తిలో. మోజే తీరదండి మా షాండిగా, నిన్ను మాటలు ముద్దు పెట్టుకున్నా. ఓకే బాయ్. ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు, మామిడికాయ వేసిన పప్పు, మటికాయ తాలింపు చేసేసిన. అన్నం అయితే బియ్యం నీళ్ళల్లో వేసి పెట్టినా, ఇంకా అన్నం చేయలే. బాబు వచ్చేదానికి 2 అవుతుంది, మళ్ళీ తర్వాత చేస్తా. ఇప్పుడు కొంచెం టైం దొరికింది, ఎండకు పోయి చేయలేక కొంచెం పదనపూటనే చేసేసిన. 10 అయింది. వాటి షాండీని 8కే వాకింగ్ తీసుకొని పోయి వచ్చి మళ్ళీ కూరలు చేసిన. 2 సేపు నిద్రపోయింది. నేను పప్పు తాలింపు చేసినాక 8కే తిప్పుకొని వచ్చి పాలు తాపిచ్చేసిన, పనుకునింది. ఇప్పుడు జ్యూస్ కొట్టి తాపిచ్చేసిన, 2 సేపు నాతో ఆడుకొని నిద్రపోతుంది. అది షాండిగాని పని. షాండిగానికి ఏమనుంది, నాకే పనులన్నీ. బాయ్ అండి. షాండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. షాండిగా బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పు 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 షాండిగా. అన్ని ఎండలు తిని తాగను, పనుకోను, కొట్లాడినే. షాండిగాని శాత వచ్చేది, ఇంకేం శాత కాదు ఫ్రెండ్. లైక్ కొట్టకండి. అంతా కొట్లాడేదానికి అయితే బల్లి శాత వస్తుంది ఫ్రెండ్. చూడు, ఇది ఒకటి చేతికి ఇచ్చేసి చాలు, ఇంకా మురుక్కుంటూ ఉంటుంది. బాయ్ అండి.